హృదయానికి తాకితే సరిపోయింది. అందులో ఎతులు, ప్రాసలు, అలంకారాలు, విశేషణలు, గ్రామర్ ఉందా లేదా కాదు, గుండెకి తాకే గ్లామర్ ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఇవాళ కొప్పెల్లి రామయ్య తమ్ముడు రాసిన నా గమనం, ఇది నేనేమి ముందు చూడలేదు, ఇప్పుడే చూడడం. అమ్మా నువ్వు గుర్తొస్తున్నావే, నా బిడ్డను చూస్తుంటే నీ గర్భంలో నేను ఎలా ఉన్నామని, నా బిడ్డ తల్లవుతుంటే తాపత్రయం పడుతుంటే, తన బిడ్డ తంతుంటే తన్మయం పొందేనే. అమ్మా నువ్వు గుర్తొస్తున్నావే, నా బిడ్డను చూస్తుంటే. అద్భుతమైన విషయం. అలాగే అంటే కవిత్వం ఫస్ట్ లైన్లోనే నేను ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ లైనే గేట్గా ముచ్చరించినట్టు కదా నాన్న చెప్పాడు. షాకింగ్ పట్టుకోవాలి, చెవిని మొదలు పట్టుకోవాలి, ఆ తర్వాత హృదయంలోకి వెళ్ళాలి. ఆ హృదయంలో మన స్టాఫ్ ఒక్కసారి గుర్తితే 100 ఏళ్ళు బలవంతుగా ఉండాలి. అది కవిత్వంలో పడుతుంది. ఎంత రాసుకో, ఏ అక్షరమైనా ఉపయోగించుకో, బట్ ఫస్ట్ టైం అలా పట్టుకో, అది పద్యమైన పద్ధతి. గవ్వను సాటిరాని పలు రాత్రులు లోపులు నన్నెంపిది, దూరి నన్ను వరించిన శారద లేచిపోవునే అంటాడు జాషువా. ద గ్రేట్ మ్యాన్. అది స్టార్టింగ్ అట్లా చేయాలి. ఆశ్చర్యపోవు. గవ్వను సాటి, ఎంతమంది అన్నారు ఆయన రూపాన్ని కవిత్వం బాగుంది. నేనేమిటే నేను అవునా 500 అన్నప్పుడు ఆయన గుండెలో బాగా కూర్చున్నట్టయ్యారు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి చెందిన ఎడబిడ్డలు పెట్టించుకున్నారు. అది వేరే విషయం. బిగినింగ్లో మీరు లైన్ అలా ఆకర్షించాలి. అమ్మాయిని గుర్తుకొస్తున్నామే తప్పని మొదలెట్టాడు. ఏం చెప్తావు? చాలా మంది అమ్మ గురించి రాస్తాం. అమ్మా నా బిడ్డ నా కడుపులో తిరుగుతూ ఉంటే నేను నీ కడుపులో ఎలా ఉండేవాడు నాకు గుర్తొస్తుంది. అలాగే నేను అన్నీ చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏం చేయాలంటే మాకు 10 రోజులు ముందే పుస్తకం పంపించాను, కానీ ముందే పుస్తకం అంతే చెప్తాను. పుస్తకం బిగినింగ్ లో పరిచయం అంటే ఇది బాగా కాదు. మన సాధారణ ఐడియా సెక్యులరిజం సరైనదిలో శవమై తేలింది. మహోన్నత మతాతీత వృక్షంలో ఒక గొప్ప నిర్దాక్షిణ్యంగా నెలకొంది. మొత్తం 2014 నుండి 2025 దాకా ఉన్న ఢిల్లీ రాజకీయం మొత్తం ఇందులో కనపడినా చాలా ఎప్పుడు వస్తుంది నేను నడుస్తున్నాను. ఎంతసేపు నడుస్తున్నావు సరే, ఎట్లా నడుస్తున్నా అది టక్ తెలిసిపోవాలి. అది నువ్వు ఏ రసంలో చెప్పినా సరే, ఔద్ధంగా చెబుతున్నావా, సౌమ్యంగా చెబుతున్నావా, విషయం సాధారణమా అసాధారణమా, అనన్య సామాన్యంగా చెప్పడం అనేది అదే మొదలు. అంతే తప్ప నువ్వు ఏ టాపిక్ చెప్తున్నావు అనే దానికి సంబంధం లేదు. చెప్పే టాపిక్ గుండెలో దిగిందా లేదా, ఎప్పుడు వచ్చాం కాదన్నాయి గుండెలు దించినావా లేదా అన్నది. మీరు ఒక పత్రికా విలేకరి రాసే టైటిల్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ బిగినింగ్ పైన శీర్షికతోటే ధనలను పడిపోతున్నాం. అది వాళ్ళ మనసుని మన వైపు రాబట్టుకోవాలన్నా ఆకట్టుకోవాలన్నా ఆ లైన్, ఆ బిగినింగ్ లైన్ బాగుండాలి.
గుడ్లు అమ్మాడు, గుడ్లు తేనేశాడు. తెల్లవారుతున్నదా బతుకు తెల్లవారుతున్నా బాగా పెట్టేస్తాడు. ఇలా నేను ఆలోచిస్తాను అదే అని పత్రిక శీర్షిక పదాల శీర్షిక అయినా సరే లేదా ప్రతి పేజీలో శీర్షిక అయినా సరే మనల్ని పట్టుకో. మనం పేపర్ ఎవ్వరు నాకు తెలిసి ఎవ్వరు మొదటి నుంచి సంస్థ 1922 సంచిక 94 ఆ నుంచి లాస్ట్కి ఇది విశాలంగా ఇది ఆంధ్రజ్యోతి ప్రచురణ ఎవరు అలా తీసేస్తాం. ఎక్కడో మనల్ని పట్టుకుంటుంది, అది అది తీసుకుంటాం. పాట అయినా అంటే కవిత్వమైన పల్లపరపుగా ఉన్న నా జీవితంలోకి ప్రవేశించిన నా భార్య అన్నది అని మొదలెట్టాడు. వేసి దాన్ని సగమే రంగిస్తాను టైం దగ్గర ఇలా షూటింగ్ కెమెరా రెడీ అంటే ఒక్క నిమిషం అన్నా దానికి పక్కన రంగేస్తున్నాం. మళ్ళీ ఒక్క క్షణం తాగలేదు ఏం బ్రదర్ రెడీ అయ్యిందంటే ఇంకా రాలేదు, కొంచెం సైన్ ఉంది. ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు, సెట్లో రంగు చూస్తాడన్నా పేరు చూస్తాడా ప్రేక్షకులు పెట్టే కాబట్టి ఛానల్ చూస్తాడన్నా చూస్తాడు అన్నట్టుగా. ఇలా కవిత్వంలో ఆ మొదటి లైన్ గురించి బాగా మీరు ఇంకా దాంట్లో కవులు లేదు, మీరందరూ ఎక్కువ కవులు ఉంటారు. మరి ఏమైనా పంచలేం కావాలి, ఒక పంచాలా కావాలంటే అదేదో తిరుగుబాటు ధిక్కారం అనుకుంటారు. పెద్ద పెద్ద దోషం అది, పెద్ద దోషం. అమ్మాయిలో గుర్తుకొస్తున్నారు అంటే ఏం తిరుగుబాటు అంటున్నా సరైన శవపై జరిగిందంటే ఏం తిరుగుబాటు లైన్ లైన్ ఇట్ ఇస్ నాట్ లైన్ ఎల్ఐఎన్ఏ ఇట్ ఇస్ ఎ లయన్. ఫస్ట్ లైన్ ఇస్ నాట్ లైన్ ఇట్ ఇస్ ద లయన్. డాక్టర్ కొట్టేశారు మామూలుగా రాశాం. సరదాగా వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీము బిస్కెట్ అయిపోయింది. క్రీము బిస్కెట్ వేసి చాలు ఓపెనింగ్ లైన్ వచ్చేసింది. అది ఒక ఎటకారం, ఒక పరాచకం, ఒక భావాలంతగా ఏదో ఒక హీరోని టీజింగ్ చేయడం. నువ్వు ఏదైనా సరే ఏదైనా చెప్పు. రాసక్రి తల్లి రాములమ్మో రాములమ్మో నువ్వు రాయోలే కూర్చున్నావు ఎందుకమ్మో అంటే మొదటి లైన్లో దెబ్బ కొట్టాలి, తప్పితే 2వ లైన్లో పెట్టుకోవాలి. 3వ లైన్లో 4వ లైన్లో మీరు దాన్ని అంశాలు చేసుకుంటూ పోతే బాధ పెట్టుడు ఎదుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతానంటే నేను మాట్లాడుతుంటే నేను కుర్చీని చేసుకోవడం కాదు, మీ మెదడు అశోకైన మాట నడుచుకోకుండా వేరే వెళ్ళిపోతుంది. అవును వల్ల మధ్యాహ్నం పచ్చిచేపల కూరలు కదా ఇక్కడ ఏదో మామూలుగా వెజిటేరియన్ పెట్టుకుంటున్నారు కదా పరిస్థితి. మెదడు వెళ్ళకుండా ఎటో వెళ్ళకుండా ఆపగలిగే ఏ మాట అయినా అది ఏ రసమైనా ఏ రకమైనా మొదటి మధ్యలో ఎక్కడ జంక్ లేకుండా ఎక్కడ దాన్ని ఏమంటారు అలా నీరసపడిపోకుండా చివరికి ఒక అద్భుతమైన పంచ్ ఇస్తూ మన కవిత అయినా మన పాట అయినా ముట్టుకోవాలి. ఆలు నీకు దండమే అర్ధాంగి నీకు దండమే మామూలు విషయం. చివరికి వచ్చేవరకల్లా పుట్టినప్పుడు బాధ తెలియని పురుష జాతికి తండ్రులైతే ఎవరు నీకు దండమే. ఇది పాటలోనైనా కవిత్వంలోనైనా మాటలోనైనా. ఇప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు నేను మొట్టమొదటి లేవగానే వీళ్ళందరి పేరు చెప్పేసి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ 10 సంవత్సరాల చరిత్రలో అన్నీ మొదలెట్లా ఒక సంఘటన మీరు చెప్తానని ఆ అమ్మ సంగతి ఉపన్యాసమైనా సరే వ్యాసమైనా సరే
పరీక్ష పత్రంలో రాసే ఆన్సర్ అయినా సరే మీ మనవలకు మీ బిడ్డలకు చెప్పండి. ఆన్సర్ అయినా సరే ఒక ఆకర్షణీయ వాక్యం వేస్తే మిగతా చూడకుండానే వాడు 5 మార్కులకు 5 మార్కులు వేస్తాడు. ఇది నేను ఆచరించి చూస్తున్నాను. సోక్రటీస్ గురించి రాయాలంటే ఫలానా ఈ దేశంలో ఈ దేశంలో సోక్రటీస్ ఉండేది. టోటి అంటే ఎందుకు? ఈ టోటి అనే మాటతోటి ప్రపంచంలో తెచ్చిపోయిన మొట్టమొదటి తాత్వికుడు, రచయిత, కవి సోక్రటీస్ అని మొదలెట్టారు. పరీక్ష పత్రంలో అవసరం. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా ఎంఏ క్లాస్లో ఒకటే పరీక్ష విధానంగా కూడా మనం ఈ పరీక్ష పనిచేస్తాం. అలాగే ఫలితం అంటే ఏంటంటే భావోద్వేగాన్ని పొంది చదివిన వారి చేత, విన్న వారి చేత మనం పొందిన భావోద్వేగాన్ని పొందించడమే. నువ్వు ఏ లోతులోకి వెళ్ళి కనుక నువ్వు రాసావు, ఆ లోతులోకి వెళ్ళేటట్టుగా మనం ఎదుటి వ్యక్తిని చేయగలిగితే మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చెప్పదలుచుకున్నాం, అది మనం ఫీల్ అయింది వినేవాడు చదివేవాడు ఫీల్ అవ్వాలి. అక్కడ మనం సక్సెస్. భావోద్వేగాన్ని మించిన కవిత్వం లేదు. భావోద్వేగం దుఃఖంలో ఉండొచ్చు, భావం ఉద్వేగించదనే కదా. భావోద్వేగం అంటే బాష్పోద్వేగం కాదు. భావోద్వేగం అంటే బావుట ఉద్వేగం కూడా కాదు. భావోద్వేగం అంటే భావం ఉద్వేగం చెందడం. చదివేవాడికి వినేవాడి, రాసేవాడికి చదివేవాడి, చదువులకు విలువలకు మనం అది తీసుకెళ్ళి గుర్త చెప్తే మనం సక్సెస్. తర్వాత ఔచిత్యం అనేది ముఖ్యం. మీరు ఏదైనా ఔచిత్యంగా ఉండాలి. సినిమా యాక్టర్ హీరో ఒక్క గుద్దితే ట్రైన్ను హెలికాప్టర్లా నేర్చుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. అంత దుర్మార్గం కూడా ఉంటుంది. పంచగానే ఇంకా రాద్దాము, చాలా దగ్గరగా ఉండాలి, ఔచిత్యంగా ఉండాలి. ఔచిత్యం అంటాం, ఔచిత్యంగా ఉండాలి. ఎటకారం రాస్తున్నప్పుడు ఏ ఔచిత్యం, ఉద్రేకం రాస్తున్నప్పుడు ఏ ఔచిత్యమైన పదాలు కావచ్చు. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొడుతున్నాడు, రక్తం వస్తా ఉంది, అక్కడ అది ఔచిత్యం. అదే ఎత్తులో రాశారు. కోన జంపాల అమ్మా నీ ఒళ్ళోని నేను పాపకి ఆ బిగినింగ్ లైఫ్ అది వచ్చింది. పాప దగ్గర కొమరం భీముడు వచ్చిన, కొమరం భీముడి దగ్గర కొమ్మ ఉయ్యాలు వచ్చినా కూడా కోప పురుగుంది. అనకంపగా కవిత్వం కోపం ఔచిత్యం. దెబ్బ హరే అని రాసిన నాన్న అని ఎందుకు రాసింది? మీరు ఏ గొప్ప కవిత్వమైనా చూడండి. బల్లపరుపుగా ఉన్న నా జీవితంలోకి భార్య ప్రవేశించి అంది. ఆశ్చర్యపోతాం, ఏమైంది? బల్లపరుపుగా ఉన్న జీవితం అంటే ఇట్లా లేదు, అట్లా లేదు. బల్లపరుపుగా ఉన్న నా జీవితంలోకి భార్య ప్రవేశించింది. ఏమండి, పొయ్యిలోకి బొగ్గులు లేవు, రాత్రి కప్పుకోవడానికి రగ్గులు లేవు అని కొట్టాడు బాధగా. ఇందులో ఏమి బ్రహ్మాండమైన యుద్ధం ఉంది, కానీ యుద్ధం ఉంది. యుద్ధం మరో రూపంలో, కన్నీటి రూపంలో కూడా యుద్ధం ఉంటుంది. అరకులోనే బాధ యుద్ధం ఉండేది, ఆక్రందనలో కూడా యుద్ధం. నువ్వు దానికి సిద్ధమైనాక నీ కవిత్వాన్ని వదిలేదు. కవిత్వం రాయబోయే ముందు నీ సబ్జెక్టు నీ లోపల ఒక పెద్ద పఠనం చేయాలి, మంట పెట్టాలి. కవిత్వం రాసేటప్పుడు నీ మనస్సుకు నీ మేధస్సుకు జ్వరం రావు.
6 డిగ్రీల జ్వరం రావాలి, చేతులు కక్కగా అయిపోవాలి, ఒక వణుకు, ఒక కంపన కలగాలి. అది నీకు ఫీల్ అయినప్పుడు అది ఎవరినైనా ఫీల్ చేస్తుంది, ఎవరినైనా ఫీల్ చేస్తుంది. ఎందుకంటే అందరం అట్లీస్ట్ మనుషులమే, చివరానికి అందరం మనుషులమే. చిన్నప్పుడు ఏడ్చినోడమే కదా, అమ్మ చాక్లెట్ ఇస్తే నవ్వినోడమే మనుషులే. కాబట్టి ఆ కంపన ప్రకంపన అక్కడ చేస్తే పాయి. అట్లాగే కవిత్వం రాసినప్పుడు పుస్తకాల్లో వస్తే నేను మైక్ ముందుకు వచ్చి చదివినప్పుడు కూడా మీరు బాగా ఆలోచించారు. అది ఎలా చదవాలి, ఎలా చదివితే ఆఖరి రేంజ్లో ఉన్న అతను బాత్రూమ్ పోవడానికి కూడా ఆపుకుంటాడా లేదా, ఇదొక్కడైనా పోతా అనుకున్నారంటే మీరు చదివే పద్ధతి. చాలా మందికి మైకుకు పెదవులకు మధ్యన ఎంత దూరం ఉండాలి, ఏ మైకు, ఈ మైక్ ఎలా పనిచేస్తుంది అన్న కాన్షియస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన వాయిస్ ఎలా, మన వాయిస్ అంటే ఏమి నీ మైక్ నీకు అండర్స్టాండింగ్ లేదు. మైక్ కూడా పెద్ద పెద్ద పరీక్షా సాధన. కవిసమైన అందరూ మరికల్ మనం అందరం మైక్ దగ్గర అని నేనైతే మైక్ వెళ్తాను అనసారి మనం ఎంత మాట మైక్ని మనం ఒక క్షణంలో అర్థం చేసుకోవాలి. గుర్రం బాగా ఆరితేరిన సైనికుని యొక్క రౌతంతం స్వారీ చేశారు. ఆ రైడర్ యొక్క హృదయం అర్థం చేసుకున్న అశ్వం లాంటిదే నైపుగా. అశ్వం మీద ఆ రైడర్ ఉంటుంది కదా, స్వారీ చేశారు. వీరుడు, రైతు, యోధుడు. ఆ యాంకిల్ యాంకిల్ కాలు పెట్టే ఎక్కుతాం. కాలు పెట్టి మనం ఎక్కి కళ్ళ వండుకోవడం అనేది తెలుసుకుంటుంది గుర్రం. ఇది బెగాలి అనుకుంటున్నా. అలాంటిది నైపుణ్యం. అది అందుకొని చక్కప్పని ఎక్కి అలా లాగినారనుకో, అమ్మో వీడు చెప్పినట్టు వినాలి, వీడు చెప్పినట్టు వినాలనుకుంటారు. వీరుడు వీడు వీరుడు, లేకపోతే వీడు పోరాడు. అంటే నేను చాలా కవి సమ్మేళనాలు చూసి నన్ను నేను సవరించుకొని, నేను తప్పులు చేసినవన్నీ నేను కూడా లైఫ్ పట్టించుకోకుండా మాట్లాడితే ఎవరో మన కేజీలు అనుకోవడం. ఆ రోజులలో మా తమ్ముళ్ళు అందరూ నన్ను గమనించిన వాళ్ళకి నేను ఆయన వాళ్ళకి పండితు, నేనే మొత్తం పండితుని, నేను మొదటి చూపులోనే తెలుసుకున్నానని మీరు ఎంత మాత్రం నేను నన్ను అనుకోడు. నేర్చుకుంటూ పోదాం. కానీ ఇది ఒక 100 ఏళ్ల కవి సమ్మేళనము, పైగా అందరూ కమ్యూనిస్టు హృదయం కలిగినటువంటి వాళ్ళు వచ్చినారు. కాబట్టి మనలో మన మాట మన ఇంటోళ్ళకి చెప్పుకుంటుంది. మంచి మందిలో చెప్పాలి, చెవులో చెప్పాలి. ఇప్పుడు నేను చెవులో చెప్పాను. అదే నేను వేరే కవి సమ్మేళనం వాళ్ళు ప్రభుత్వం చేస్తాననుకున్నాను, అప్పుడు ఇట్లా చెప్పాను. బయట దూరం పెట్టుకున్నా సరే ఆ వారికి తెలుసునయ్యా, గుర్రం ఎంత తెలుసు అని చెప్తాను, కానీ చెవిలో చెప్తాను. కానీ ఇవాళ నేను అనుకోవట్లేదు. మనం ఇంకా కొంచెం మాట్లాడుకున్నట్టుగా పేరు ఫ్యామిలీ మెంబర్. ఇలా ఉపన్యాసం ఇచ్చేటప్పుడుగా, ముఖ్యంగా కవిత్వం చదివేటప్పుడుగా, పాట వినిపించేటప్పుడుగా మనం ఒక కాన్షియస్, ఒక స్పృహ, ఒక సోయి ఉంటే డెఫినెట్గా మనం మిగతా వాళ్ళందరికంటే, అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్తలేదు, మన సమకాలీనటువంటి కవుల కంటే మనం ముందు ఉండాలంటే మనం కొన్ని టెక్నిక్ పాటించాలి. సినిమాలో నేను ఒకసారి తిరుపతిలో మాట్లాడుతుంటే ఎండూరు సుధాకర్ గారు, అన్నా సుధా నీ బాలకి ఉందా అన్నాడు. కాబట్టి ఒక రంగంలోకి మనం వెళ్ళబోయాం, ఒక సాహిత్య రంగాన్ని ఎంచుకున్నాం. ఆ రంగంలో మనం వెళ్తుంటే మనకన్నా ముందు చాలా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు.
మనకంటే అద్భుతంగా రాసేవాడు ఉన్నారు, అద్భుతంగా రాసేవాడు వస్తున్నారు. అందట్లో మనం ఒక మెరుపు మెరవాలి. దానికి ఏం చేయాలి? ఆవులింతలు వచ్చేటట్టు చదవాలా, ఆగ్రహింతలు వచ్చేటట్టు చదవాలా, అశ్రు పర్యంతలు వచ్చేటట్టు చదవాలా అన్నది మనం నిర్ణయించుకోవాలి. ఇలా ప్రతి విషయంలో, ప్రతి దుడుగులో, ప్రతి అడుగులో మీరు చలిపిడుగులు కావాలి, అగ్గి పిడుగులు కావాలి అని కోరుకుంటూ, మీకు కాదు నాకు ఆకలి అవుతుందని మనం అంటే ఆయన చెబితే నేను అబద్ధంగా చేయాల్సి వస్తుంది కదా. సరే, ఏదైతే నేను వచ్చిన ఉద్దేశం ఉంటే, నేను ప్రత్యేకంగా వచ్చానని, ఏదో పనులన్నీ జరుపుకొని వచ్చానని నేను ఫీల్ అవుతుంది. మా తల్లిగారింటికి నేను అత్తగారి నుంచి తల్లిగారింటికి పచ్చమ పాలకు వచ్చిన అత్తలో ప్రమాణం బదులు చేసే పనుంది, ఏదైనా డైనమేట్ వేసే పనుంది, ఆ డైనమేట్ కాకుండా వచ్చాను అని మీరు అనుకోవద్దు. నేను మీలో ఒకటిగా వచ్చాను. లేదు, ఇది ఒక గొప్ప సందర్భంగా, గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను తప్ప ఏం కాదు. సో థ్యాంక్ యూ.